పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. జన సమూహములు అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరచిరి. కొందరు చెట్ల రమ్మలను నరికి మార్గమున పరచిరి. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము, దావీదు కుమార హోసన్న, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమున హోసన్న అని విజయధ్వానములు చేయుచుండెను. మత్తాయి 21వ అధ్యాయం 8వ వచనం. ఈ వాక్యంలో ఇద్దరు ఆంధులు యేసును దావీదు కుమార అని పిలుస్తూ కేకలు వేస్తారు. వాళ్ళు శారీరకంగా ఆంధులైన యేసు ఎవరో తెలుసుకున్నారు. కానీ మనం కళ్ళు ఉన్నా చాలాసార్లు ఆత్మీయంగా ఆంధుల్లా ఉంటున్నాము. వాళ్ళు జనసమూహం ఆపినా కూడా మౌనంగా ఉండలేదు, ఇంకా గట్టిగా కేకలు వేశారు. కానీ మనం చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పుడు ప్రార్థన ఆపేస్తాము. వాళ్ళు యేసయ్యను వెంబడించారు, మనం మాత్రం యేసు దగ్గరికి రావడానికి ఆలస్యం చేస్తున్నాం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, నిజమైన విశ్వాసం ఎన్నో అడ్డంకులు ఉన్నా యేసును వదలకుండా వెంబడించడం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువైన యేసయ్య, ఆంధ్రులాగా మేము కూడా నిన్ను పిలిచే హృదయం ఇవ్వుము. ప్రభువా, మా కళ్ళు ఉన్న ఆత్మీయంగా ఆంధుల్లా ఉన్నాము, మమ్మల్ని కనికరించుము తండ్రి. నీ సత్యాన్ని చూడగల దృష్టిని మాకు ప్రసాదించుము యేసయ్య. అడ్డంకులు వచ్చినా నిన్ను వదలకుండా వెంబడించే విశ్వాసం ఇవ్వుము. మా కేకలను వినుము, మా జీవితాలను మార్చుము. ప్రభువా, మా హృదయ కళ్ళను తెరిచి నీ మార్గంలో నడిపింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.